హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యాపీ మామ్ టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ అలాగే సూపర్ శ్రియాన్ ఛానల్ రెండు కూడా 10,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా 5 శారీస్ అయితే గివ్ అవే ఇస్తున్నాను కదండి. ఆ 5 శారీస్లో ఈ 4th శారీ అయితే ఎవరైనా గుడిసెల్లో ఉండి మంచి బట్టలు కొనుక్కోలేని సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అలాంటి వాళ్ళు మీకు తెలిస్తే వాళ్ళ డీటెయిల్స్ మీరు నాకు షేర్ చేయండి. నేను వాళ్ళకి ఈ శారీని పంపిస్తాను అని మీకు చెప్పాను కదండి. ఈ వీడియో నేను పెట్టగానే ప్రియాంక గారు వెంటనే కామెంట్ పెట్టారండి. అలా గుడిసెల్లో ఉన్న వాళ్ళ గురించి డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను మ్యామ్ అని చెప్పేసి ప్రియాంక గారు కామెంట్ పెట్టారు. ప్రియాంక గారు శంషాబాద్లో ఉంటారంటండి. లాస్ట్ టైం కూడా ఒక్కసారి నన్ను అడిగారు, మాకు దగ్గరలో కూడా ఇలా గుడిసెల్లో చాలామంది ఉన్నారు మేడం, మీరు ఎప్పుడైనా శారీస్ డొనేట్ చేయాలి అనుకుంటే మీరు పంపిస్తే నేను మీ తరపున వాళ్ళకి డొనేట్ చేస్తాను అనేసి ప్రియాంక గారు చెప్పారు. తప్పకుండా అమ్మ, నెక్స్ట్ టైం పంపించినప్పుడు పంపిస్తాను అనేసి నేను చెప్పాను. అయితే ఇప్పుడు ప్రియాంక గారు ఆ గుడిసెల దగ్గరికి వెళ్ళి ఒక ఆమెతో మాట్లాడారు. ఆ వీడియో కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. యాదమ్మ అనే ఒక ఆమెతో మాట్లాడి ఆమె డీటెయిల్స్ అడిగి ఆ వీడియోని నాకు షేర్ చేశారు. ఇంకా అక్కడ చాలామంది అయితే ఇలా ఉన్నారంటండి. బట్ ఇప్పుడు ఈ శారీ ఇస్తాను అన్నాను కాబట్టి ఒక ఆమెతో మాట్లాడి ఆమె వీడియో అయితే నాకు షేర్ చేశారు. మిగిలిన వాళ్ళు కూడా కొంతమంది వేరే వాళ్ళకి ఇలా శారీ కావాలి అనేసి అయితే అడిగారు, కానీ ఎవ్వరూ అయితే నాకు వీడియో పంపించలేదండి. వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇస్తాము శారీ ఇవ్వండి అలా అడిగారు. సో నేను వీడియో పంపించిన వాళ్ళకే ఇద్దాము అని అయితే అనుకున్నానండి. ఎందుకంటే వాళ్ళు ఎవరికి ఇస్తున్నారో నాకు క్లారిటీ ఉండాలి, అలాగే చూసే మీకు కూడా క్లారిటీ ఉండాలి కదండి. అందుకని క్లియర్గా వీడియో పంపించిన వాళ్ళకే ఇద్దాము అనుకున్నాను. అలాగే ప్రియాంక గారైతే ఈ వీడియో తీసి నాకు పంపించారు. శంషాబాద్లో ఇలా గుడిసెలు వేసుకుని వీళ్ళందరూ ఉన్నారంట. ఒక ఆమెతో అయితే మాట్లాడారు. ఆ వీడియో చూడండి. ఏ ఊరు ఆంటీ మీది? కొత్తపల్లి. ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 4 సంవత్సరాలు అవుతుందా? ఏం చేస్తారు? ఆయన పార పని చేసుకుంటాడా? మీరు? మేము కూడా పార పనికి పోతాం, కానీ ఈసారి పోతలే, వర్షాలు పడుతున్నాయి అని పోతలేరా? ఈ గుడిసెలన్నీ ఉండే వాళ్ళు అందరు పార పనులు చేసేటోళ్ళే కదా ఇక్కడ అందరు? పార పనులు చేసేటోళ్ళు, మేస్త్రీలు చేసేటోళ్ళు. అక్కడ వ్యవసాయం అయితే లేదని ఇక్కడ వచ్చున్నారా? ఏం పనులు లేవు ఊర్లల్లో అని ఇక్కడికి వచ్చున్నారా? సరే, ఇంట్లోనేనా మీరు ఉండేది? చిన్న వంటగది, చిన్న రూము, గుడిసె. ఇంత చిన్నగైనా బాగానే సెటప్ చేసుకున్నాను అన్నీ. ఏం లేదు, నేను వీడియో ఎందుకు తీస్తున్నా అంటే ఒక యూట్యూబ్ హ్యాపీ మామ్ టాక్స్ అని మేడం ఉంటారు, వేణి మేడం అని, మా ఇంటి ఆడపడుచని ప్రోగ్రామ్ చేస్తారు. అందులో చీరలు తీసుకోనలేని వాళ్ళకు, మంచి చీరలు కట్టుకోవాలని ఆశ ఉన్న వాళ్ళకు చీరలు డొనేట్ చేస్తుంటారు అనమాట. సో అట్లా అని నేను ఈడ మా దగ్గర ఉన్నారు కొంతమంది అట్లాంటి వాళ్ళని వీడియోస్ పంపిస్తున్నా. ఒకవేళ ఆ శారీ కనుక మేడం పంపిస్తే నేను మీకు పంపిస్తా. పెద్ద ఫోన్ ఉందా? లేదా? అయితే నేను నా అడ్రస్ ఇస్తా. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే ఆ శారీ నేను మీకు తెచ్చి ఇచ్చేస్తా. సరేనా ఆంటీ? చూసారు కదండి ఈ వీడియో. ప్రియాంక గారు ఆ గుడిసెల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆమె డీటెయిల్స్ అన్నీ అడిగి మన కోసం ఇలా వీడియో తీసైతే పంపించారండి. సో అందుకని నేను ఆ యాదమ్మ గారికైతే ఈ శారీ ఇవ్వాలి అనుకున్నాను. ఎందుకంటే నేను మా ఇంటి ఆడపడుచు కార్యక్రమం ద్వారా కూడా అలాంటి గుడిసెలకే వెళ్ళి మంచి శారీస్ కొనుక్కోలేని వాళ్ళకే కదండి శారీస్ ఇచ్చి వస్తాను. సో ఈమె కూడా చూశారు కదా వాళ్ళ ఇల్లు ఎలా ఉందో, ఆమె పరిస్థితి ఎలా ఉందో. సో ఆమెకి ఈ శారీ ఇవ్వడం కరెక్ట్ అని నాకు అనిపించింది. అందుకని యాదమ్మ గారికి అయితే ఈ శారీ ఇస్తున్నానండి. కొంతమంది ఇంకా ఈ శారీ కోసం మెసేజ్లు పెడుతున్నారు, అందుకనే నేను ఈ వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఈ శారీ అయితే ఆల్రెడీ నేను యాదమ్మ గారికి ఇవ్వాలని డిసైడ్ అయిపోయాను కాబట్టి సో ఈ శారీ కోసం అయితే ఇంకా ఎవరు అయితే మెసేజ్లు పెట్టద్దండి. ప్రియాంక గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మీ టైం తీసుకుని మీకు ఇందులో
మీకు కలిసొచ్చేది ఏమీ లేకపోయినా కూడా మంచి మనసుతో మీరు గుడిసెల వరకు వెళ్ళి వాళ్ళ కోసం ఆలోచించి మీరు వీడియో తీసి పంపించారు. నిజంగా చాలా మంచి మనసు ఉంది మీకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ ప్రియాంక గారు ఎలా ఉంటారో నాకు తెలీదు, నేను ఎలా ఉంటానో ప్రియాంక గారికి కూడా తెలియదండి. ఆమె ఫస్ట్ నుండి కూడా మన ఛానల్ని ఫాలో అవుతున్నారు, మన సబ్స్క్రైబర్. ప్రియాంక గారు రీసెంట్గానే ఒక వీడియో కింద ఈ కామెంట్ అయితే పెట్టారండి. ఆ కామెంట్ ఏంటో మీకు చదివి వినిపిస్తాను. మీ వీడియో చూస్తూ చూస్తూ నాకు కూడా హెల్ప్ నేచర్ అలవాటు అయిపోతుంది మ్యామ్. మనకు ఎంత డబ్బు ఉంది అని కాదు, మనకు ఉన్న దాంట్లో వేరే వాళ్ళకి ఎలా హెల్ప్ చేయగలమో నేర్పిస్తున్నా. మా ఇంట్లో చిన్న ఫంక్షన్ అయ్యింది, మిగిలిన ఫుడ్ వేస్ట్ చేయకుండా ప్యాక్ చేసి డొనేట్ చేశాం మ్యామ్. అలా డొనేట్ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంది మ్యామ్ అని చెప్పేసి ప్రియాంక గారు అయితే కామెంట్ పెట్టారండి. నిజంగా ఈ కామెంట్ చూసినప్పుడు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించిందండి. మనం ఫంక్షన్స్లో ఫుడ్ వేస్ట్ అయిపోతే అలాగే వదిలేస్తాం. అలా కాకుండా మనకు దగ్గరలో ఉన్న వాళ్ళకి ఎవరికైతే ఆ ఫుడ్ అవసరమో వాళ్ళకి డొనేట్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫుడ్ తింటారు కదండి. సో అలా అవకాశం ఉన్న వాళ్ళు తప్పకుండా ఆ పని అయితే చేయండి. ప్రియాంక గారు నాకు ఎలా ప్యాక్ చేసి తీసుకెళ్లారు అనేదైతే ఈ చిన్న వీడియో క్లిప్ కూడా పంపించారండి. నేను నా వీడియోస్ అన్నీ కూడా ప్రతిదీ క్లియర్గా ఎందుకు చూపిస్తానంటే ఆ వీడియోస్ చూసైనా కనీసం ఒక నలుగురైనా మారి వాళ్ళల్లో మార్పు వచ్చి వాళ్ళు కూడా ఇలా చిన్న చిన్న సహాయాలు చేయాలి అనే ఉద్దేశంతోనే నేను ప్రతి వీడియో క్లియర్గా చూపిస్తానండి. ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను కూడా మీకు కుదిరినప్పుడు, మీకు అవకాశం ఉన్నప్పుడు మీరు కూడా చిన్న చిన్న సహాయాలు చేయండి అని చెప్తూనే ఉంటాను కదండి. సో మన వీడియోల ద్వారా ప్రియాంక గారు ఇన్స్పైర్ అయ్యి హెల్ప్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉందండి. ప్రియాంక గారు ఇలా మీకు కుదిరిన హెల్ప్ చేయాలి అనే ఆలోచన వచ్చినందుకు చాలా సంతోషం అండి. అలాగే మీరు మరింత మందికి సహాయం చేసే అవకాశం దేవుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ అండి. అలా మీలో ఎవరైనా కూడా మన వీడియోలు చూసి ఇన్స్పైర్ అయ్యి మీకు తోచిన హెల్ప్ మీరు చేసినట్లయితే మీరు ఇలా వీడియో క్లిప్స్ పంపిస్తే గనక తప్పకుండా నేను మన ఛానల్లో ఆ వీడియోస్ అయితే షేర్ చేస్తానండి. ఎందుకంటే మిమ్మల్ని చూసి ఇంకో నలుగురు మారి వాళ్ళు కూడా మరో నలుగురికి హెల్ప్ చేసే అవకాశం అయితే ఉంటుంది కదండి. అందుకని ఎవరైనా ఈ విధంగా హెల్ప్ చేస్తే గనక తప్పకుండా నాకు వీడియోస్ అయితే పంపించండి. సో 4th శారీ విన్నర్ అయితే సెలెక్ట్ అయిపోయారండి. మిగిలిన శారీస్ ఎవరు విన్ అయ్యారు అనేది వెడ్నెస్డే రోజు అయితే వీడియో పెడతానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈరోజే మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ హ్యాపీ మామ్ టాక్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.